ఏపీ రాజధాని అమరావతిని 5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్న కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. ప్రజల నుంచి ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా అక్కడి భూములతో సంపద సృష్టించి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతోంది. మరోవైపు అమరావతిని ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తాము అన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని రీలాంచ్ ప్రోగ్రాంకు ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని చెప్పారు ఆయన. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 5 ఏళ్లలో అమరావతిని అభివృద్ధి చేయాలని తలుస్తోంది. దీనిలో భాగంగా 37,702 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. వెంటనే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏడీసీ 15,095 కోట్ల పనులకు ఆమోదం తెలిపిందన్నారు. మరో 19 పనులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని, ఆ పనులకు 16,000 కోట్లు అవుతుందని చెప్పారు నారాయణ. ఈ నెలాఖరులోగా ఈ 19 పనులకు కూడా టెండర్లు పిలుస్తామన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను సిఆర్డీఏలో పెట్టామని చెప్పారు మంత్రి నారాయణ. 31 సంస్థలకు పనులు ఇవ్వడానికి ఆమోదం తెలిపామన్నారు. 6,000 ఎకరాల్లో అమరావతి క్యాపిటల్ సిటీని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని రీలాంచ్ ప్రోగ్రాంకు ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని చెప్పారు. అమరావతిలో 106 ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయంటోంది ప్రభుత్వం. అమరావతిలో మెయిన్ రోడ్ 165 అడుగులు, 185 అడుగులతో 2 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లు 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు 7.5 మిగతావి 2 ఏళ్లు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. 2014-19 మధ్యలో అమరావతిలో 131 సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించామని, గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలతో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు మంత్రి నారాయణ.